భారతదేశం అభివృద్ధి మానవాళి సంక్షేమం కోసం అమరావతి రాజధాని అభివృద్ధి చెందాలనే సంకల్పంతో పవిత్రమైన రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగిందని ఉర్దూ అకాడమీ చైర్మన్ షుబ్లీ తెలిపారు. గత 10 సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ ప్రార్థనలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. గత 10 సంవత్సరాల నుంచి కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ప్రార్థనలకు నగరంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులు హాజరవ్వడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రార్థనలో పాల్గొన్న టీడీపీ నేత నాగుల్ మీరా, బీజేపీ నేత సయ్యద్ భాషా, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ ప్రార్థనలను నిర్వహించుకుంటున్నామని చెప్పారు. గత 10 సంవత్సరాల నుంచి ఎత్తుగా కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ప్రార్థనలకు నగరంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులు హాజరవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రార్థనలో పాల్గొన్న టీడీపీ నేత నాగుల్ మీరా, బీజేపీ నేత సయ్యద్ భాషా, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ రోజు వేలాదిగా మనుషులందరూ ప్రజలందరూ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏమిటంటే రంజాన్ అనేది పవిత్రమైనటువంటి దివ్య గ్రంథం ఆవర్తించినటువంటి నెల. ఇటువంటి నెలలో ఈ మొత్తం కూడాను ఒక నెల పాటు మనం అందరం కూడాను ఉపవాసాలు ఉన్న తర్వాత ఏ రకంగా అయితే శ్రామికుడు శ్రమించిన తర్వాత తన యొక్క ఏదైతే శ్రమకి తగ్గ ప్రతిఫలం ఉంటుందో ఆ ప్రతిఫలాన్ని తీసుకునేటటువంటి దినం ఈ రోజు మనం అందరం కూడాను ఆ భగవంతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద ఈ దేశ శాంతి కోసము, ప్రపంచ శాంతి కోసము, అదేవిధంగా చాలా ఎక్కువగా ఏంటంటే మన అమరావతి రాజధాని మరియు అదేవిధంగా మా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి, రాష్ట్రం దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వైపుకు పయనించాలని చెప్పేసి ఈ రోజున మన మత పెద్దలందరూ కూడాను ప్రార్థించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడాను ఈద్ ముబారక్ అని చెప్పేసి ఆలింగనం చేసుకోవడం ఈ దేశ యొక్క గొప్పతనం, ఈ దేశ యొక్క సంస్కృతిలో భాగం అని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి కూడాను పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. మెగా డాటర్ కొణితెల నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా చిత్రం రాకాస. ఈ సినిమా ప్రమోషన్ల పర్వాన్ని చిత్ర బృందం విజయవాడ నగరం నుంచి అట్టహాసంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక, కమిడియన్ గెటప్ శ్రీను నగరంలో సందడి చేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో ప్రమోషన్ల శ్రీకారం. సినిమా ప్రమోషన్లో భాగంగా విజయవాడ వచ్చిన నిహారిక తొలిత ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిహారిక మాట్లాడుతూ విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడి నుంచే తమ ప్రమోషన్లు మొదలు పెట్టడం జరిగిందన్నారు. రాకాస ఒక అద్భుతమైన కామెడీ ఫ్యాంటసీ చిత్రం. ఇందులో ప్రతి పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోందని ధీమా వ్యక్తం చేశారు. బాబాయి పవన్ కళ్యాణ్తో సినిమా తీయడమే లక్ష్యమని, తన భవిష్యత్తు ప్రణాళిక గురించి నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే మా బాబాయ్ పవన్ కళ్యాణ్తో సినిమా నిర్మిస్తానని అన్నారు. ఇప్పటికే ఆయన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చూశానని, అందులో బాబాయ్ మేనరిజమ్స్ అల్లరి అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. తన బాబాయిలు పెద్దనాన్నలతో సినిమాలు తీయాలన్నదే తన కోరికని అన్నారు. అలాగే వచ్చే ఏడాది మళ్లీ హీరోయిన్గా వెండితెరపై అలరించబోతున్నానని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా గెటప్ శ్రీను మాట్లాడుతూ కొణిదెల ప్రొడక్షన్లో భాగం కావడం సంతోషంగా ఉందని, తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి పెద్ద విజయం అందించాలని కోరారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రాకాస చిత్రం ఏప్రిల్ 3వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుందని పేర్కొన్నారు. ఇక్కడే విజయవాడ డిస్ట్రిబ్యూటర్స్ శ్రీ లక్ష్మీనారాయణ వాళ్ళు చేస్తున్నారు మా సినిమా. సో చాలా గ్రాండ్గా చాలా థియేటర్స్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది మా రాకాస మూవీ. సో అందరూ మా ఫస్ట్ మూవీకి మమ్మల్ని ఎలా అయితే బ్లెస్ చేశారో మా రాకాస సినిమాని కూడా అలాగే బ్లెస్ చేసి థియేటర్స్కి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. చాలా చాలా యూనో ఎంటర్టైనింగ్ సినిమా ఇది. ఒక ఫ్యాంటసీ జాన్రాలో దెయ్యాల సినిమా కాదు, ఒక అడ్వెంచరస్గా ఒక ఫ్యాంటసీ జానర్లో చాలా చాలా కామెడీ తోటి ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేసే రకంగా ఉంటుంది. ఈ సమ్మర్కి చాలా ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నాం మా రాకాస మూవీ తోటి. సో అందరూ థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ సంగీత్ కథ ఎంచుకున్న తర్వాతే నా దగ్గరికి కథ వచ్చింది. సో సంగీతే పింక్ ఎలిఫెంట్ని చూస్ చేసుకున్నాడు, అది ఎందుకో సంగీత్ నాకు కాదు. అండ్ నయన్, మేము ఇప్పటికీ నేను నయన్ సారికతో మేము చేసేది 3rd ప్రాజెక్ట్. ఆల్రెడీ మేము ఒక 2 వెబ్ సిరీస్ చేస్తున్నాం. అండ్ మా డైరెక్టర్ మాన్సా శర్మ కూడా ఆవిడతోటి ఒక షో డైరెక్ట్ చేసి ఉన్నారు.
సో వాళ్ళకి ద ర్యాపో వాజ్ వెరీ నైస్. అండ్ మేము రాసుకున్న క్యారెక్టర్ ఏదైతే ఉందో తనకి చాలా యాప్ట్గా నప్పుతుంది. అండ్ షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. రాకాస సినిమా ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఇది ఒక రెగ్యులర్ హారర్ కామెడీ సినిమా కాదండి. చాలా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా. ప్రతి చోట నేను ప్రతి చోట రుద్దేస్తున్నాను. మన చిన్నప్పటి నుంచి చదివి పెరిగిన చందమామ కథల్లో ఉంటుంది, బట్ విత్ అ లాట్ మోర్ ఫన్, లాట్ మోర్ ఎంటర్టైన్మెంట్. అండ్ మన విట్లాచారి గారి సినిమాలు చూసి మా డైరెక్టర్ ఈ కథ రాసుకున్నారు. ఆవిడ విట్లాచారి గారికి ఆయన సినిమాలకి చాలా పెద్ద ఫ్యాను. సో ఆవిడ ఆయనకు ఒక ట్రిబ్యూట్ లాగా ఒక ఫ్యాంటసీ సినిమాని మళ్ళీ మనం తీసుకురావాలి. మన కథల్లో మన కల్చర్లో చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవే మళ్ళీ వాడుకొని మనమే సినిమాలు తీసుకోవచ్చు అని చాలా కష్టపడి కథ రాసుకుని వచ్చారు. ఆవిడ అన్నట్టు నేను చూస్ చేసుకోలేదండి. కథ నాకు నచ్చింది. డైరెక్టర్ వెంటనే నిహార్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పారు. నేను ఎందుకని అడగల, బికాజ్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ హర్ బిఫోర్. మాన్స గారు కూడా పనిచేశారు కాబట్టి వీ నో హౌ కంఫర్టబుల్ ఇట్ ఈస్ అండ్ హౌ కొలాబరేటివ్ ద ప్రాజెక్ట్ విల్ బీ. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే ఆవిడ నన్ను అడగడం, ఇలా నిహార్ గారి దగ్గరికి వెళ్దామా అని అడగడం, నేను ఆలోచించి చెప్పడం అలా ఏం లేదు. ఆవిడ కథ అద్భుతంగా ఉందని ఎవరు చెప్తున్నారంటే నిహార్ గారిని ఓకే రేపు స్టార్ట్ చేసుకున్నాం. అండ్ సక్సెస్ఫుల్లీ పూర్తి చేసుకున్నాం. సంవత్సరం పట్టింది, బట్ బాగా వచ్చిందని అనుకుంటున్నాం మేము. ఫైనలీ ప్రమోషన్స్కి వచ్చేసాం. అండ్ యాజ్ యూజువల్ ఆవిడ అన్నట్టు విజయవాడలో స్టార్ట్ చేసుకున్నాం. వెరీ వెరీ హ్యాపీ. వీరుగాడి క్యారెక్టర్ అయితే అదిరిపోద్ది మూవీలో, మీరు చూస్తారు 3rd April. అండ్ మా ముగ్గురికి ఒక ర్యాప్ ఉంటుంది, వాళ్ళిద్దరికి ఒక ర్యాప్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఫ్యాంటసీ కామెడీ ఫిల్మ్. చిన్నపిల్లల నుంచి లైక్ ఓల్డ్ పీపుల్ అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ఈ మూవీ అందరి కోసం మేము చేసాం. అదే విజయవాడలో డిస్ట్రిబ్యూట్ చేసిన మా సినిమా రాకాసుని శ్రీ లక్ష్మీ నరసింహ మూవీస్ అండి, మూవీ మేకర్స్. శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నిహార్ గారు మా ప్రొడ్యూసర్ మాట్లాడినప్పుడు ఓకే కొంచెం మిగిలింది నేను చెప్పొచ్చు అనుకున్నా. హీరో మాట్లాడిన తర్వాత అరే కొంచెం మిగిలింది అనుకున్నా. ఈవిడ మాట్లాడిన తర్వాత ఏమీ లేదు థ్యాంక్స్ చెప్పేసి పక్కన కూర్చోవచ్చు అనుకున్నా. బట్ ఈ రాకాస సినిమా April 3rd ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. తప్పకుండా మంచి కాంటెంట్తో వచ్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎంతవరకు తీసుకెళ్తారని మనం ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం. సో ఈ సినిమా కూడా మీ అందరికీ కుటుంబ సమేతంగా వచ్చి హ్యాపీగా ఆల్ ఏజ్ జోనర్స్ అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు. సినిమాని చాలా బాగా నచ్చుతుంది. దీనిలో ఫుల్ లెంత్ కామెడీ ఉంటుంది అండ్ అలాగే మీరు ఏమంటారండి ఫ్యాంటసీ కామెడీ ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. మా మానస గారు చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా చేశారు. ఆవిడకి మా నిహార్ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సో మొత్తానిగా మీ అందరికీ నచ్చే ప్రోడక్ట్ April 3rd రాబోతుంది. అండ్ April 3rd థియేటర్కి వెళ్ళి మా సినిమాని మంచి సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మా సంగీత్ గారు అలాగే మా నైన్ సారిక గారికి ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. ప్రతాప మల్లయ్య నిబద్ధత గల న్యాయవాదని పలువురు సీనియర్ న్యాయవాదులు ప్రస్తుతించారు. పేదల పక్షాన అనేక కేసులను వాదించిన ఆయనపై కోకా యాక్ట్ కూడా నమోదు కావడం ఆయన పోరాట పటిమకు నిదర్శనమన్నారు. మల్లయ్య మరణం ఆయన కుటుంబానికే కాక బార్ అసోసియేషన్ కూడా తీరని లోటని పేర్కొంటూ ఘన నివాళులర్పించారు. సీనియర్ న్యాయవాది ప్రతాప మల్లయ్య కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలియగానే పలువురు సీనియర్ న్యాయవాదులు, మాజీ కార్పొరేటర్లు, ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిర కమిటీ ప్రతినిధులు మారుతి వ్యాయామశాల సమీపానున్న మల్లయ్య ఇంటికి చేరుకుని భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. సీనియర్ న్యాయవాదులు సుంకర రాజేంద్ర ప్రసాద్, సుంకర రాంబాబు, రాంప్రసాద్, లక్ష్మీనారాయణ, వి నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ సర్వాణిమూర్తి, యాదల శ్రీనివాసరావు, షిరిడి సాయిబాబా మందిర కమిటీ అధ్యక్షులు లక్ష్మణరావు తదితరులు మల్లయ్యకు ఘనంగా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతాప మల్లయ్య హఠన్మరణం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. న్యాయవాద వృత్తి ద్వారా నిబద్ధతతో పేదలకు సేవలందించారని కొనియాడారు. ముఖ్యంగా బీఆర్టీఎస్ రోడ్డు నిర్మాణ సమయంలో పేదల పక్షాన పోరాటం సాగించి వారికి అండగా నిలిచిన మల్లయ్యపై పోలీసులు కోకా యాక్ట్ కూడా నమోదు చేశారని వారు గుర్తు చేసుకున్నారు. పేదల తరపున పోరాటం సాగించడమే కాకుండా ఆధ్యాత్మిక రంగంలోనూ మల్లయ్య సేవలందించారన్నారు. అనేక మంది పేద బ్రాహ్మణులను మల్లయ్య కుటుంబం ఆదుకుందని తెలిపారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం కార్యదర్శిగా పనిచేసిన మల్లయ్య మందిర అభివృద్ధికి తన వంతు కృషి చేశారని అన్నారు. ఆయన మరణం
మల్లయ్య కుటుంబానికే కాక బెజవాడ బార్ అసోసియేషన్కు తీరని లోటని పేర్కొంటూ ఘన నివాళులర్పించారు. ముత్యాలంపాడు సత్యసాయిబాబా మందిర కమిటీ అధ్యక్షులు లక్ష్మణరావు మాట్లాడుతూ మల్లయ్య తన కమిటీ కార్యదర్శిగా సేవలందించారని చెబుతూ ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతాప్ మల్లయ్య గారు విజయవాడలో సీనియర్ న్యాయవాది. ఆయన 1990లో న్యాయవాదిగా నమోదు చేయించుకొని శ్రీ తెన్నేటి భాస్కర్రావు గారి దగ్గర జూనియర్గా ఆయన తన న్యాయవాద వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 36 ఏళ్లుగా ఆయన న్యాయవాద వృత్తిలో ఉన్నాడు. న్యాయవాద వృత్తి అంటే సంపాదన ఒకటే కాదు, పేద ప్రజల పక్షాన నిలబడడం, వాళ్ళ కోసం పోట్లాడడం అనేది మల్లయ్య తత్వం. దానికి ఉదాహరణ ఈరోజు మీరు BRTS రోడ్లో గులాబీ తోట దగ్గర చాలా ఇళ్ళు తీయకుండా ఆపారంటే అది మల్లయ్య గారి కృషే. వాళ్ళ ఇళ్లని ప్రభుత్వం వారు తీసివేస్తామంటే కోర్టులో దావాలు నడిపి వాళ్ళందరికి కూడా ఆశ్రయం కల్పించిన గొప్ప పోరాట యోధుడు మా మల్లయ్య. పేద ప్రజల కోసం ఎవరైనా పోట్లాడి వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే, ధర్నా కేసులు పెడితే ఉచితంగా కేసులు చేసి వాళ్ళ తరపున వాదించి వాళ్ళని నిర్దోషిగా విడుదల చేయడంలో తన వంతు కృషి చేశాడు. ఈ విధంగా ప్రభుత్వం చేస్తున్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి వ్యతిరేకంగా న్యాయవాద వృత్తిలో పోరాడుతున్న మల్లయ్య మీద కోకా యాక్ట్ కూడా ప్రభుత్వం వారు కేసు పెడితే మా బార్ అసోసియేషన్ మొత్తం విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు అందరం కూడా కలిసి ఉద్యమించి ఆ కేసు ఉపసంహరించేదాకా మేము పోట్లాడాము. మా అందరికీ సహచరుడు. చాలాసార్లు ఏదో ఒక విషయంలో ఎవరో ఒకళ్ళు ఏదో వివాదాస్పదంగా ఉంటారు. అస్సలు ఎటువంటి వివాదాస్పదం కాని వ్యక్తి ఆయన. దాదాపు మొత్తం న్యాయవాదులు అందరూ ఆయన ప్రేమిస్తారు. ఆయన్ను వాళ్ళు ప్రేమించడమే కాదు, ఆయన క్లయింట్స్ ఆయన ప్రేమించడంలో ఆశ్చర్యం లేదు. చాలాసార్లు ఆయన వ్యతిరేక క్లయింట్స్ కూడా ఆయన ప్రేమిస్తారు. అంటే ఆ సాఫ్ట్నెస్, ఆ మంచితనం, మర్చిపోలేని స్నేహం అది. దాదాపు అది మనం ఊహించలేనటువంటి విషయం. ఆయన విద్యార్థి రంగంలో తనకంటూ ఒక స్థాయి ఏర్పరచుకున్నారు. తర్వాత ఒక న్యాయవాదిగా ఒక అద్భుతమైన స్థాయిలో చాలా సిన్సియర్గా పర్ఫెక్ట్ అడ్వకేట్ అనిపించుకున్నారు. అలా ఆధ్యాత్మిక రంగంలో కూడా తనకంటూ ఒక స్థాయి ఏర్పరచుకున్నారు. ఎప్పటికి కూడా మర్చిపోలేని చాలా గొప్ప పర్సనాలిటీ. నిజంగా ఆయన నాకు బాగా జూనియర్ 2 years. చాలా చాలా మంచి వ్యక్తి. నిజం పోగొట్టుకోవడం అంటే నిజంగా మాకు, మా బార్ అసోసియేషన్కి, న్యాయవాద లోకానికి కూడా చాలా నష్టం. ఆయన కుటుంబానికి బాధాతప్త ఉదయంతో మేము అందరం కూడా ఆయనకి అశ్రునివాళి అర్పిస్తున్నాం. మా బెజవాడ బార్ అసోసియేషను ఒక సీనియర్ న్యాయవాదిని కోల్పోయింది. ఆయన నిన్నటిదాకా ప్రాక్టీస్లో ఉన్నారు. నిన్న మా ముందు, ఎందుకంటే బార్ అసోసియేషన్లో మొదట బల్ల ఉంటుంది, ఎప్పుడు అక్కడే కూర్చునేవారు. అందరికీ సలహాలు, సంప్రదింపులు ఆయన ద్వారా వెళ్ళేవి. అలాగే ఏ కోర్టులో కూడా వివాదం అనేది ఆయనకు ఉండదు. ఎక్కడన్నా ఏదన్నా ఆఫీసర్తో ఏదన్నా కొంచెం ఇదైనా చాలా చక్కగా చెప్పేవాళ్ళు. ఎక్కువ క్రిమినల్ కేసులు చేసేవారు. ఆయనలో ఉన్న ఒక నిజాయితీ, నిబద్ధతకి ఒక నిదర్శనం ఏంటంటే 36 సంవత్సరాలుగా ఒకే ఆఫీసులో, గౌతమ్ రెడ్డి గారంటే ఆయనకి గురువే కాదు, తండ్రితో సమానం ఆయన మాటల్లో. మామూలుగా ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేసి విడిగా ఆఫీస్ పెట్టుకుంటారు. అట్లాంటిది ఆయనకి అంత సీనియారిటీ వచ్చినా కూడా మా గురువు గారి దగ్గర ఉంటారు. ఎందుకంటే గౌతమ్ రెడ్డి గారు రాజకీయాలు, వ్యవహారం, ఆయన కొంచెం బిజీగా ఉండడం వల్ల మల్లయ్య గారు ఆఫీస్ అంతా మేనేజ్ చేయడం, విష్ణు గారు కానీ మల్లయ్య గారు కానీ ఆ దీనిలో నమ్మకంగా 36 సంవత్సరాలు ఒకే వ్యక్తి దగ్గర ఉండడం, అలాగే వివిధ హోదాల్లో పనిచేయడం. సాయిబాబా గుడికి ఆయన గవర్నింగ్ బాడీలో ఉన్నారు. అలాగే అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అందరికీ బెజవాడ బార్లో సీనియర్లకి జూనియర్లకి తలలో నాలుకలాగా ఉండి చాలా ఉత్తమమైనటువంటి సేవల్ని అందించి మా మందిర అభివృద్ధికి హితోదకమైనటువంటి సహాయం గావించాడు. మందిరంలో అంత ఉత్తమోత్తముడైనటువంటి వ్యక్తులలో మల్లయ్య గారు కూడా ఒకటి. తాను చేయవలసిన పనిని చక్కగా నిర్వహించుతూ నిరంతరం మందిర అభివృద్ధి కోసం కాంక్షించేటువంటి వ్యక్తులలో మల్లయ్య గారు ఒకడు.
మల్లయ్య గారికి నాకు వ్యక్తిగత స్నేహం ఎక్కువగా ఉంది. మందిరంలో నన్ను కానీ నేను కానీ ప్రేమించేటువంటి వ్యక్తులలో మొట్టమొదట మల్లయ్య గారు ఉండేవాడు. నిబద్ధత కలిగి వృత్తి ధర్మాన్ని ప్రవృత్తి ధర్మాన్ని రెండింటినీ కూడా సమతుల్యంతో నిర్వహించినటువంటి వ్యక్తి మల్లయ్య గారు. మరి కుటుంబంతో కూడా మాకు అవినాభావ సంబంధం ఉండింది. ఇటువంటి వ్యక్తిని కోల్పోవడం అంటే మాకు చాలా ఆందోళనకరంగా ఉంది. ఆ ప్లేస్ని మళ్ళీ మందిరంలో రీప్లేస్ చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనేటువంటి ఒక బాధ కూడా మాకు కలుగుతూ ఉన్నది. మా సహచార న్యాయవాది ప్రతాపం మల్లయ్య గారి అకాల మరణం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మల్లయ్య గారి వృత్తిలో మాకంటే ఒక 10 సంవత్సరాల తర్వాత మొదలుపెట్టినప్పటికీ మాతో కలిసి అనేక కేసుల్లో పనిచేయడం జరిగింది. ఆయన వృత్తిలో చేస్తూనే దాదాపు ఈ పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా నిలబడినందుకు కోకా యాక్ట్ కింద కూడా ఆయన మీద కేసులు బనాయించడం జరిగింది. వాటిని ఎదుర్కొని ఆయన కూడా నిలబడటం జరిగింది. బాగా ఆఫీసులో మాతో పాటు అసోసియేట్ అవుతూ, కోర్టులో కూడా మాతో పాటు అసోసియేట్ అవుతూ మాతోనే సెయిల్ అయ్యారు. ఆయన వృత్తి పట్ల ఉన్నటువంటి ఆయన యొక్క దీక్ష, అదేవిధంగా ఏమాత్రం భయం లేకుండా పౌర హక్కులను కాపాడాలని పోలీసులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వాటిల్లో కూడా మాతో పాటు కలిసి వచ్చినటువంటి ఘటనలు నాకు ఇప్పటికీ గుర్తొస్తూ ఉన్నాయి. కోకా యాక్ట్ పెట్టి ఆయన జైల్లో పెట్టాలని పోలీసులు విశ్వప్రయత్నం చేసినప్పటికీ దాన్ని విఫలం చేశాం. అదేవిధంగా కోకా యాక్ట్ తప్పుడు కేసిన తర్వాత ప్రభుత్వమే ఉపసంహరించుకున్నటువంటి ఘటనలు కూడా నాకు గుర్తొస్తూ ఉన్నాయి. అందుకని ప్రతాప్ మల్లయ్య ఏ విధంగా వృత్తిలో ఏ విధంగా పనిచేశారో యువ న్యాయవాదులు కూడా అదే దీక్షతోటి పనిచేసి ఆయనకి ఘనమైన నివాళి అర్పించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా వరుసగా ప్రతి వేసవి కాలంలో నిరాశ్రయులు పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపూడి కీర్తి ఎస్ఎన్జీ ఫౌండేషన్ సభ్యుల సేవాభావం అభినందనీయమని డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ ఎన్వివిఎస్ ప్రసాద్ తెలిపారు. పెరుగుతున్న ఎండల తీవ్రతలో ప్రజలకు తాగునీరు, మజ్జిగ అందించడం వంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో మరికొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరింత మందికి సేవలందించాలని ఆకాంక్షించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపూడి కీర్తి ఎస్ఎన్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో పాదచారులు, నిరాశ్రయులకు అవసరమైన వారికి దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి ఎండల నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ ఎన్వివిఎస్ ప్రసాద్ చలివేంద్రాన్ని ప్రారంభించి పాదచారులకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెరుగుతున్న ఎండల తీవ్రతల్లో ప్రజలకు తాగునీరు, మజ్జిగ వంటి పానీయాలు అందించడం ఒక గొప్ప సేవని అన్నారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ చలివేంద్రం ద్వారా రోజు అనేక మంది పాదచారులు ఉపశమనం పొందుతున్నారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సేవాభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం శారదావాణి మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా తమ క్లబ్ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది వేసవిలో ప్రజలకు సేవ చేయడం తమకు ఆనందంగా ఉందని చెప్పారు. అదేవిధంగా ఈ ఏడాది ఉగాది పురస్కారాలు అందుకున్న పలువురిని సత్కరించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపూడి కీర్తి వారు, అలాగే ఎస్ఎన్జీ ఫౌండేషన్ తరఫున శారదావాణి గారి నాయకత్వంలో ఈ పురస్కారాలు చేయటం చాలా సంతోషం. మరి అలాగే వేసవకాలం మొదలైంది కాబట్టి ఈ నెల రోజులు కూడా వాళ్ళు చక్కగా మజ్జిగ పంపిణీ అనేది ఈరోజే మొదలుపెట్టారు. అది కూడా చాలా టేస్ట్గా చాలామంది ఇక్కడికి వచ్చి తాగుతున్నారు. అలాగే మరి ప్రభుత్వం నుంచి ఎవరైతే పురస్కారాలు అందుకున్నారో వాళ్ళందరినీ ఈ సందర్భంగా ఇక్కడ సన్మానించడం జరిగింది. అది చాలా ఆనందతగిన విషయం. మరి ఈ సందర్భంగా గొల్లపూడి కీర్తి క్లబ్ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను.
రంజాన్ పండగ కాబట్టి రంజాన్ పండగ దినోత్సవం సందర్భంగా మేము ఈ రోజు నుంచి గత 3 ఏళ్ల నుంచి మజ్జిగ పంచుతున్నామండి. మా ఎస్ఎన్జి ఫౌండేషన్ అండ్ గొల్లపూడి కీర్తి క్లబ్ తరపున మరి ఈరోజు ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరిగింది. దగ్గరగా 500 లీటర్ల మజ్జిగని మేము పంచడం జరుగుతుంది. ఇట్లా ఈ రోజే కాదండి, ప్రతిరోజు ఎండాకాలం వస్తుంది అనగానే 3 నెలలు మార్చి ఏప్రిల్ మే 3 నెలలు మేము మజ్జిగ పంచడం జరుగుతుందండి. నిజంగా మండు టెండర్లో కూడా మేము ఈ మజ్జిగ ఇవ్వటం జరుగుతుంది. మరి ఎంత బాగా ప్రోగ్రాం జరిగిందంటే తాగిన ప్రతి ఒక్కళ్ళు మరి ఈరోజు వాళ్ళకి ఉగాది పచ్చడి కూడా మేము పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా మరి సీఎం గారు ఉగాది రోజున పురస్కారం ఇచ్చిన వాళ్ళకి మేము చిరు సత్కారం చేసుకోవటం కూడా జరిగిందండి. మరి మా గొల్లపూడి కీర్తి లయన్స్ క్లబ్ తరపున మా వైస్ గవర్నర్ గారు వివి ప్రసాద్ గారు వచ్చి మరి మా ప్రోగ్రామ్ని జయప్రదంగా చేసినందుకు అండ్ ఈరోజు రంజాన్ పండగ అయిన మరి హిమావుద్దీన్ గారు కూడా మరి వచ్చి ఇక్కడ మా ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదండి మరి మా క్లబ్ సభ్యులు, మా ఎస్ఎన్జి ఫౌండేషన్ సభ్యులందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ మజ్జిగ చలివేంద్రం అంటే నిజంగా మేము మొక్కలు పెంచుతున్నాం కానండి, ఇప్పుడు వరకు మొక్కలతో పాటు మనుషులు కూడా నీళ్లు పోసి మజ్జిగ ఇచ్చి వాళ్ళను కూడా కాపాడుతున్నామండి. ఈ దారిలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎక్కడ ఒక దాహం తీర్చుకోవడానికి ఒక మంచినీళ్ళు తాగడానికి ఎక్కడ కూడా చలివేంద్రమే కాదు, పంపు కూడా లేదండి. మరి అది గుర్తించి నేను గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇలా చలివేంద్రం పెట్టడం, 5 ఏళ్ళ నుంచి చలివేంద్రం పెడుతున్నాను. 3 ఇయర్స్ నుంచేమో మజ్జిగ పంపిణీ పెట్టి కొన్ని 100 లీటర్లు మజ్జిగ పోసి జనానికి ఇవ్వడం జరుగుతుంది. అందరూ చాలా మంది తాగి దండం పెట్టి వాళ్ళు సంతోషపడి వెళుతుంటే చాలా ఆనందంగా ఉంటుందండి. ఊరినే బటర్ మిల్క్ అంటే ఉట్టి మజ్జిగే కాదండి, దాంట్లో మేము సబ్జా కలుపుతున్నాము, అల్లం కలుపుతున్నాం, పచ్చిమిరకాయ కలుపుతున్నాం, కొత్తిమీర కలుపుతున్నాం, కరివేపాకు కలుపుతున్నాం, అన్నీ కలిపి ప్రేమతో వాళ్ళకందరికీ మజ్జిగిస్తున్నామండి. ఆ అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడికి మన క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. గత 37 సార్లుగా ప్రతి నెల నూజివీడు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో రైతుల నుంచి, దాతల నుంచి కూరగాయలు సేకరించి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నదాన సత్రానికి మరియు ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నదాన సత్రానికి ప్రతి నెల కూరగాయలు పంపుతూ స్వామివారి సేవలో తరిస్తున్నారు. నూజివీడి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందం 38వసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి 13.5 టన్నుల కూరగాయలు మరియు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి 3.5 టన్నుల కూరగాయలు నేడు నూజివీడి శ్రీ వెంకటేశ్వర స్వామి కోవెల వద్ద నుంచి పంపించారు. దేవరకుంట గ్రామానికి చెందిన వెంకటేశ్వర స్వామి భక్తులు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి నెల కూరగాయలు తిరుమల తిరుపతి మరియు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నదాన సత్రాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి సేకరించి పంపించడం జరుగుతుందని, స్వామివారి సేవలో పాల్పంచుకున్నందుకు సంతోషంగా ఉందని, అంతేకాకుండా వాడపల్లికి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నదాన సత్రానికి 3 టన్నుల కూరగాయలు పంపించడం జరిగిందని తెలిపారు. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు సత్యనారాయణ, మాది దేవరకుంట, నూజివీడు మండలం, ఏలూరు జిల్లా అండి. తిరుమలకి ఇది 38వ లోడ్ అండి. అదే రకంగా ద్వారకా తిరుమలకి 38, మొన్న వాడపల్లికి బుధవారం నాడు వాడపల్లికి పంపించామండి. తిరుమలకి 13 టన్నులన్నర, ద్వారకా తిరుమలకి 3 టన్నులన్నర, అదే రకంగా వాడపల్లికి 4 టన్నులు అండి. ఇట్లా స్వామివారిని ముందు కూడా ఇట్లా కొనసాగించి దేవరకుంట, నూజివీడు పరిసర ప్రాంతాల్లో కాసే కూరగాయల్ని స్వామివారి ఇలా తీసుకుంటున్నారంటే అది మన పూర్వజన్మ సుకృతమయ్య. ఓం నమో వెంకటేశాయ. దేశంలో ప్రతి ఒక్కరూ మత సామరస్యంతో, శాంతి భావంతో కలిసి మెలిసి జీవించాలని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు పిలుపునిచ్చారు. సమాజంలో విభేదాలు సృష్టించే సామ్రాజ్యవాదం, మతోన్మాదం వంటి శక్తులు పూర్తిగా నశించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ పరస్పర గౌరవంతో ముందుకు సాగితేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని చిట్టినగర్లోని మోతీ మసీదు వద్ద సిపిఎం పశ్చిమ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దాహార్తిని తీర్చేందుకు ఈ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మసీదు వద్ద ప్రార్థనలకు వచ్చిన భక్తులతో పాటు పాదచారులకు, స్థానిక ప్రజలకు చల్లని మజ్జిగను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు స్వయంగా మజ్జిగ పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ పండుగ మనకు సహనం, పరస్పర గౌరవం, సేవాభావం, సహజీవనం వంటి
గొప్ప విలువలను తెలియచేస్తుందని పేర్కొన్నారు. సమాజంలో మత సామరస్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను మరింత బలపరుస్తాయన్నారు. అలాగే ఎండాకాలంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ తరహా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. దేశంలో ప్రజలందరూ శాంతి, సామరస్యం, మత సామరస్యంతో కలిసిమెలిసి జీవించాలి. రంజాన్, అలాగే క్రిస్మస్, దీపావళి, సంక్రాంతి మన అందరి ఉమ్మడి పండుగలుగా మనం చేసుకుంటూ ఉంటాం. ఈ సందర్భంగా మన సోదరీమణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చిట్టినగర్ మోదీ మసీదు సెంటర్ వద్ద అందరికీ దాహత్తు తీర్చేదానికి ఈరోజు మజ్జిగ చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన దేశం యొక్క లౌకిక లక్షణాన్ని, మత సామరస్యాన్ని కాపాడుకోవడం, రంజాన్ మాసంలో అందరూ సేవా తత్పరతో మరి 4 రోజుల పాటు ఎంతో దీక్షతో మరి సోదరులు ఉపవాసాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మత సామరస్యం వర్ధిల్లాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. అందరికీ ఈద్ ముబారక్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.